గాయస్, ఇది మన ఆర్కే బీచ్కి స్టార్టింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. సో మార్నింగ్ మనం ఇక్కడ వరకు కూడా రాలేకపోయాం, మధ్యలో గేట్లు అన్నీ వేసేసారు కాబట్టి. ఇది కురుసురాపాతాలుగా చిన్న పార్ట్ అనమాట ఇక్కడ పెట్టారు మ్యూజియం దగ్గరలో. సో చూసుకుంటూ పోతే అబ్బాబ్బా, చిలకలు మామూలుగా లేవండి. ఈ చిలకలు, ఈ అందాలు ఎంత చూసినా తనివి తీరం అన్నట్టు ఉంటారు. సో ఆల్ అబిలిటీస్ పార్క్ అనమాట ఇది. బాగుంటుంది చూడడానికి లోపల. నేను లాస్ట్ టైం ఇక్కడ ఎక్సర్సైజ్లు, వర్కౌట్లు కూడా చేసేవాడిని. చూసుకుంటూ పోతే అట్లా చూసుకుంటూ పోతే మనకి ఇదంతా బీచే, లెఫ్ట్ సైడ్ ఉన్నదంతా బీచే. ఇక్కడ చాలామంది మంచిగా అసలు వాకింగ్లు చేసి, రన్నింగ్లు చేసి ఆ బీచ్ అందాలు అయితే చూస్తుంటారు. మీరు కెరటాలు చూడొచ్చు, కొబ్బరి చెట్లకి గ్రీన్ మ్యాట్లు అయితే కట్టున్నారు. మరి ఎందుకు కట్టున్నారో తెలియదు. చెట్లు పాడవకుండా, ఉప్పు పట్టకుండా ఉండడానికి ఏమో మంచిగా చిగురులు వేస్తున్నాయి చెట్లు అయితే. ఇదంతా మనకి బీచ్ లోపల కూడా చాలామంది వాకింగ్లు చేస్తున్నారు, రన్నింగ్లు చేస్తున్నారు. సో ఆర్కే బీచ్ ఇదంతా. సో మనం లోపలికైతే దిగట్లేదు, ఎందుకంటే లోపల అంటే మనకు అంత పర్మిషన్స్ ఉండవేమో వీడియో తీసుకోవడానికి. ఉంటాయి కానీ అంత ఏమి ఉండదు అనమాట. జస్ట్ ఇసుకలో వాకింగ్లు చేస్తుంటారు. కాకపోతే బీచ్ అంటే బీచేనండి. సో ఆల్రెడీ మనం భీమిలి బీచ్, రుషికొండ బీచ్ అయితే దగ్గర నుంచి చూపించాము. సో అట్లానే ఉంటుంది. సో ఇదంతా కుర్సురా షిప్ అనమాట, సబ్మెరైన్ అని చెప్పొచ్చు. అది కొన్ని సంవత్సరాల క్రితం నుంచి అది అక్కడే ఉంది. సో దాంట్లో అయితే నేను 2012లో ఒకసారి వెళ్ళాను చూడడానికి లోపల. సో ఎలా ఉంటుందంటే మైనంతో చేసిన బొమ్మలు ఉంటాయి, ఇడ్లీలు, వడలు, దోశలు అయితే వేస్తుంటారు. అట్లా మిషన్ ఆపరేటింగ్ అనేసి కొంతమంది ఉంటారు లోపల. సో అలా చూసుకుంటూ పోతే చూడండి, ఎగసి పడుతున్న కెరటాలు, ఆ లోపల వాకింగ్లు, రన్నింగ్లు, బాబా ఈ అందాలు చూడండి. విశాఖ తీరంలో కొన్ని వేల మంది మార్నింగ్ లేస్తే చాలు వాకింగ్కి ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారండి. సో అట్లా ఉంటుంది. ఇక్కడ చూడండి, అక్కడ కొబ్బరి చెట్లు ఉన్నాయి, ఇక్కడ కొబ్బరి చెట్లు ఉన్నాయి. కాబట్టి దీనికి ఆ గ్రీన్ మ్యాట్ ఎందుకు కట్టలేదు అనేది సో నాకు ఏమర్థమవుతుందంటే, ఇవి ఆల్రెడీ బాగా పెరిగిన చెట్లు, కాయలు కూడా కాస్తున్నాయి. అక్కడైతే అవి ఇనీషియల్ డేస్లో ఉన్నాయి కాబట్టి దానికి అట్లా గ్రీన్ మ్యాట్ కట్టారు అనుకుంటా. సో బాగా గ్రోత్ అవ్వడానికి. సో ఇట్లా చూసుకుంటూ పోతే చూడండి, ఎగసిపడుతున్న కెరటాలు, అక్కడ ఆ మనుషులు వాకింగ్, రన్నింగ్. సో కుక్కలు తెచ్చుకుంటూ, కుక్కకు వాకింగ్, మనుషులకు కూడా వాకింగ్ అనమాట. సో అట్లా పోవచ్చు. మనం ముందుకు పోయి చూసుకుందాము. ఇటంతా చూసుకున్నట్లయితే మీకు నవోటల్ హోటల్ ఇవన్నీ క్రాస్ అయిపోయాం మనము. వీడియోలో కనిపిస్తుంటుంది అది నవోటల్ హోటల్ కూడా. ఇట్లా చూసుకుంటూ పోతే కొబ్బరి చెట్లు చూడండి, ఇవన్నీ అట్రాక్షన్ అండి. సూపర్. అంటే గోవా లొకేషన్లో ఎలా ఉంటుందో ఇట్ ఈస్ లుక్ లైక్ అలా అని చెప్పొచ్చు. చూడవచ్చు ఇదంతా మీరు. ఆ కొబ్బరి చెట్లు గోవాకి ఏమీ తక్కువ కాదండి. కాకపోతే ఒకటి, అది కేంద్రపాలిత ప్రాంతం, మందు తక్కువ దొరుకుతుంది అనేసి అక్కడికి వెళ్ళడమే తప్ప, ఇది ఒక కేంద్రపాలిత ప్రాంతం అయ్యి మందు ఇక్కడ దొరుకుతున్నట్లయితే అక్కడికి ఎవరు వెళ్ళరు. మన ఇండియాలో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వచ్చేసి ఇక్కడికి రీచ్ అవుతారనమాట. మందు ఒకవేళ తక్కువ ఇది అంటే ఎక్కడ చదవకుండా అదే కదా మనకి కావాలి. సో దట్ చూడండి, మొత్తం ఇదంతా రన్నింగ్లు, వాకింగ్లు చేస్తున్నారు. ఎక్కడైతే ఇతనైతే ఆ వెయిట్ పెట్టుకొని మరో రన్నింగ్ చేస్తున్నాడు. అందరూ ముసలి, ముడగ, పెద్ద, చిన్న. ఇక్కడ వాలీబాల్ అయితే ఉంది చూడండి, వాలీబాల్ ఆడుకుంటున్నారు పిల్లలు అని చెప్పను, పెద్దోళ్ళే, మన ఏజ్ వాళ్ళు. పొద్దున్న లేచామా, బీచ్కి వచ్చామా అన్నట్టు చాలామంది ఉంటారు ఇక్కడ టైం స్పెండ్ చేసుకుంటూ. అలాగే ఎవరైనా జస్ట్ అట్లా సిటీకి వచ్చినట్లయితే ఊర్లోంచి తిరగడానికి వస్తుంటారు. మీరు చూసుకోవచ్చు, మొత్తం ఆవిడైతే 6 ప్యాకే చూపిస్తున్నాడు. చూసుకుంటూ పోతే ఇటు సైడ్ అయితే చాలా పార్కులు ఉన్నాయి. యోగి సినిమా అయితే ఈ టెంపుల్లో జరిగింది. మీరు చూసుకోవచ్చు ఈ టెంపుల్. వాళ్ళ మమ్మీది ఉంటుంది కదా, వాళ్ళ మమ్మీ సీన్, టెంపుల్ సీన్ ఉంటుంది. ఇదంతా విశాఖ బీచ్ బస్ స్టాప్ అండి. ఇది మన ఎన్టీఆర్ గారు విగ్రహం అయితే ఇక్కడ ఉంది. సూపర్ ఉంది ఎన్టీఆర్ విగ్రహం. సో నవోటల్ మీకు క్రాస్ అయింది అనుకున్నాను, కానీ నవోటల్ అయితే ఇక్కడే ఉంది, క్రాస్ అవ్వలేదు.
ఇగో మీరు చూసుకోవచ్చు. నోవోటెల్లో హర్ష సాయి ఉంటాడు, యూట్యూబర్. సో ఎంతోమంది యూట్యూబర్లకి ఇన్స్పిరేషన్ అనమాట హర్ష సాయి. ఈ నోవోటెల్లో ఉంటాడంట. ఆ మధ్యన చాలామంది కలిశారు కదా అతన్ని, ఫేస్బుక్ స్టార్ రవికిరణ్ ఎవరెవరు ఉన్నారు కదా, ఉప్మా అంటారు, వీళ్ళందరూ కలిశారంట. కలిశారు పార్క్ బై వరుణ్ బీచ్ అంట. అదే వరుణ బీచ్ అనుకుని ఒకటి పెట్టుకున్నాడు. మరి దారిలో అయితే మూసేసి ఉన్నారు వరుణ్ బీచ్కి. ఆర్కే బీచ్లో వరుణ్ బీచ్ అని పెట్టుకున్నాడు అతను ఎవరు. సో ఇట్లా చూసుకుంటూ పోతే మనం ఇక్కడ సర్వీస్ రోడ్లో అయితే వెళ్తున్నాము. యాక్చువల్గా ఇలా వెళ్ళకూడదేమో, ఎందుకంటే రన్నింగ్లు వాకింగ్లు చేస్తుంటారు. ఇక్కడ కర్రస్వామి నేర్పిస్తున్నారు చూసండి. సో ప్రతి ఒక్కరు 6 ప్యాక్ ఉన్నోళ్ళు, 6 ప్యాక్ లేని వాళ్ళు, కడుపు ఉన్నోళ్ళు, కడుపు అంటే జస్ట్ స్టమక్ అట్లా పెరిగిన వాళ్ళు కూడా రన్నింగ్లు చేస్తా, వాకింగ్లు చేస్తా, ఒకరిని చూసి ఒకళ్ళు ఇన్స్పిరేషన్ అవుతుంటారనమాట. సో ఇక్కడ సో అదే అండి మన విశాఖ తీరంలో వీళ్ళు ఎలా ఉంటారో, ఇక్కడ మనుషులు రన్నింగ్లు చేస్తారు, వాకింగ్లు చేస్తుంటారు కదా. సో దట్ ఇక్కడ క్రికెట్ ఆడేస్తున్నారు. మరి బాల్ ఎటు కొడతారో తెలియదు, గట్టి కొడితే బీచ్లోనికి వెళ్తుంది బాల్. అక్కడ కూడా క్రికెట్ ఆడుతున్నారు. అట్లా ముందుకు పోతే వీళ్ళిద్దరు ఏదైతే ఉన్నారో సంథింగ్ ఏదో చేస్తున్నారు. బ్యాట్లో అది పెట్టుకుంటున్నారు, ఏంటంటే షటిల్ బ్యాట్ బ్యాగ్లో. సో నా ముందుకు పోతే ఇదంతా క్రికెట్ ఆడుతున్నారు పిల్లలు. ఎగ్గసి పడుతున్న కెరటాలు అందాలు చూడొచ్చు మీరు. సో అట్లా పోతూ ఉంటే ముందుకి దారి ఉంటుందో లేదో నాకు తెలియదు, మళ్ళీ బ్యాకే పోవాలేమో మనము. చూడొచ్చు దూరంలో మీకు బోట్లు, చిన్న చిన్న బోట్లు ఉన్నాయి. సూర్యుడు ఎంత వేడిగా ఉన్నాడండి పొద్దున్నే. అయినా అలల శబ్దాలు, అలల గాలి, అబ్బబ్బబ్బబ్బబ్బా. అక్కడ చూడండి కొంచెం లోపలికి వెళ్తున్నారు. వీళ్ళకి డేంజర్ అని తెలిసి కూడా వెళ్తున్నారంటే తెగించినారని చెప్పొచ్చు. చాలామంది జనాలు అయితే ఉన్నారండి, చాలామంది జనాలు అయితే ఉన్నారు విశాఖ తీరంలో, సముద్ర తీరంలో. వీళ్ళైతే మ్యాచ్కి రెడీ అవుతున్నారు, టీములు రెడీ చేసుకుంటున్నారు. వీళ్ళు మంచిగా ఎక్కడి నుంచో వచ్చారనమాట, జస్ట్ అట్లా ఎంజాయ్ చేయడానికి. మళ్ళీ మనం ముందుకైతే పోదాము. హర్ష సాయి లాగా హెల్పింగ్ నేచర్ అనేది నేను కూడా చేయాలి అనుకుంటున్నాను. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ అనిపిస్తుంది. కాకపోతే ఇంకొంచెం డెవలప్ అవ్వాలి. అవ్వకుండా చేయడం అంటే అది కాని పని. ఒకసారి అయితే మనం అట్లా ఫిషింగ్ హార్బర్కి వెళ్ళి అదంతా కవర్ చేద్దాం రండి. ఆల్రెడీ ఇదంతా చూసాం కదా, మన కరటాలు అవన్నీ చూసాం కదా ఇక్కడ. సో ఇటు చూసుకుంటున్నట్లయితే మనం జస్ట్ అలాగే క్రాస్ అయిపోయాము నవోటెల్ క్రాస్ అయ్యి ఫిషింగ్ హార్బర్ సైడ్ అయితే పోతున్నాం మనము. ఇక్కడైతే ఒక స్పీడ్ బ్రేక్ వచ్చేసింది. ఈ ఫిషింగ్ హార్బర్ సైడ్ అయితే ఏదైతే ఉంటుందో జాలార్లపేట అనేసి, ఇక్కడ మస్తు మర్డర్లు అయితే జరుగుతుంటాయండి. మర్డర్స్ జరుగుతుంటాయి. ఈ రోజుకి ఒకడైనా టపా అట్లా. చూడండి సింబల్ అయితే బాగుంది కదా, శ్రీకృష్ణ సింబల్. మంచి ఇది కూడా ఉంది అక్కడ, శ్రీకృష్ణుడి విగ్రహం, రాధా శ్రీకృష్ణ. చూడండి చక్రం, అశోక్ చక్రం లాంటిది బాగుంది కదా.
సో బాగా డెవలప్ అయిందండి విశాఖ ఆర్కే బీచ్ అనేసి. నెక్స్ట్ విశాఖపట్నం కూడా చాలా డెవలప్మెంట్లో ఉంది. అని కొన్ని కోట్లు కోట్లు ఖర్చు పెట్టి బాగా డెవలప్ చేస్తున్నారనమాట విశాఖ తీరంలో వీళ్ళు. అయితే ఇప్పుడు చెప్పాను కదా జాలర్లపేట అనేసి, బాగా రిస్కీ ఏరియా అనమాట. ఎవరైనా తెలియకపోయిన వాళ్ళు కొత్తగా వైజాగ్ వచ్చి అట్లా ఆర్కే బీచ్ అటు సైడ్ అలా తిరుగుకుంటే ఓకే. సో ఎప్పుడైతే వాళ్ళు ఇటు సైడ్ వస్తారో చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే ఇక్కడ కోరుండి కెలికేస్తారు జనాల్ని. కెలికేసి ఇంకా నీ ప్రతాపమా నా ప్రతాపమా అంటారనమాట. ఒక్కడు ఇలాగా ఏదైనా మాట అంటే వాళ్ళ సైడ్ వాళ్ళకి మళ్ళీ రివర్స్ మనం ఏమనంటే ఒకడికి 10-15 మంది అట్లా గ్యాంగ్ రెడీ అయిపోయి పైకి వస్తారనమాట. సో చాలా అంటే చాలా డేంజరస్ అని చెప్పొచ్చు. ఈ లొకేషన్ మస్తు మాస్ లొకేషన్ అనమాట ఇదంతా. సో ఎవరైతే వైజాగ్ రావాలి ఇదంతా చూడాలి అనుకుంటున్నారో, ఇది ఒక టెంపుల్, ఫేమస్ టెంపుల్, సమేత వైశాలేశ్వరి సంథింగ్ ఉంది. సో ఇది అనమాట జాలర్లపేట. ఇక్కడ స్టార్టింగ్లోనే పోలీస్ స్టేషన్ ఉంటుంది. ఇది మరుగుదొడ్లు అనేసి ఉంది. ఈ పక్కనే పోలీస్ స్టేషన్, సబ్ కంట్రోల్ అనేసి ఒకటి ఉంటుంది. కానీ ఎవడు మాట మొత్తం ఎలా ఉంటారంటే ఒక్కొక్కడు నైఫ్లు పట్టుకొని తిరుగుతూ ఉంటారు. ఎవడేటంటే వేసేద్దాం అనే రకంగా. అందుకని వీళ్ళకి దగ్గరలోనే పోలీస్ స్టేషన్ పెట్టారనమాట. అంటే అక్షరాస్యత కొంచెం తక్కువ ఈ ఏరియాలో ఉన్న వాళ్ళకి. పిల్లప్పటి నుంచి చిన్న వాళ్ళందరూ ఫిషరీ అంటే చేపలు పెంచుకోవడం, చేపలు పట్టుకోవడం, జాలర్లపేట. అంటే నేను ఎవరిని కించపరట్లేదు, అది ఏమైనా ఉంటే సారీ. కాకపోతే ఈ ఏరియా గురించి చెప్తున్నాను నేను. సో కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అయితే మనం ఇక్కడ చూడవచ్చు. సో అట్లా ముందుకు పోతే మనం ఇదే లెఫ్ట్ సైడ్ తీసుకుంటే లోపలికి పోతున్నాము హార్బర్కి. ఫిష్ హార్బర్ బాగా బ్యాడ్ స్మెల్ అయితే వస్తుంది. బట్ నీడ్ టు కవర్, ఇది మీకు చూపించాలనేసి నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. విశాఖ తీరంలో మన చేపలు ఎలా ఉంటాయి, దాని కథ ఏంటి. లోకల్ బాయ్ నాని గంగపుత్రుడు మన టిక్టాక్లో ఫేమస్. ఆ ఫేమస్తోనే యూట్యూబ్ ఛానల్ పెట్టాడు. ఇంకా ఫేమస్ అయిపోయాడు. సో అతను ఉండేది ఇటు సైడే, విశాఖ సాగర్ తీరంలో. ఇట్లా పోదాం మనం. సో ఇదంతా సాగర్ తీరంలో ఉన్న చేపలు ఉంటాయి కదా, అవన్నీ స్టోర్ చేస్తుంటారు అనమాట. ఇక్కడ చూడవచ్చు మీరు రెక్సా పైన చేపలు ఎన్ని ఉన్నాయి అనేసి. అవన్నీ తలకాయలు కొట్టేస్తున్నారు. అంటే అవి రెడీ టు మూవ్ అనమాట. హోటల్స్కి, రెస్టారెంట్లకి, అట్లా బయట మార్కెట్కి అమ్ముకుంటారు. సో ఇదంతా గలీజ్గా ఉంది కదా, అలాగే ఉంటుంది విశాఖ తీరం చేపల హార్బర్లో. అట్లా మనం ఈ రూట్లో పోదాము. యాక్చువల్గా ముందు నుంచి రావాలి, ముందు నుంచి కాకుండా నేను ఇట్లా ఈ రూట్లో కవర్ చేస్తున్నాను అనమాట. ఇదంతా వలలు అల్లుతున్నారు, తెగిపోయిన వలలు అన్నీ ఉంటాయి కదా. ఇట్లా ముందుకు పోదాం. సో మీకు అక్కడి నుంచి కవర్ చేయాలి యాక్చువల్గా నేను ఇదంతా. సరే వెళ్ళేటప్పుడు అలా కవర్ చేస్తాను. ఇది చూసుకుంటే ఇవన్నీ బోట్లు. లోకల్ బాయ్ నాయన ఎక్కడ ఉంటాడా, వీలైతే కలిసే ప్రయత్నం చేద్దాము. ఇదంతా బోట్లు అనమాట. ఈ బోట్లో అంటే వాళ్ళు వేటకి వెళ్తారు పిల్లలు. ఇది చూడండి, ఐస్ గడ్డలు కంటైనర్లోనే వస్తుంటాయి అక్కడి నుంచో. అవి చేపలు స్టోర్ చేసుకోవడానికి ఐస్ గడ్డలు వాడతారు. ఇక్కడ కూడా మంచిగా దోశలు వేస్తున్నారు, ఊతప్పాలు వేస్తున్నారు. మరి ఇక్కడ తినోళ్ళు ఉంటారు కదా. సో ఇదంతా విశాఖ మొత్తం చేపల హార్బర్ అనమాట. ఫిష్ హార్బర్ చూసుకోవచ్చు. వలలు అల్లుకుంటున్నారు అనమాట. మనం లోపల నుంచి డ్రైవ్ చేస్తున్నాం.
చూసుకుంటే మంచు ఇవి ఐస్ గడ్డలు బాగా స్టోర్ చేసుకొని ఫిష్ నిల్వ ఉంచడానికి వాడతారనమాట. ఇది కూడా కొంచెం డేంజరస్ ప్లేస్ అని చెప్పచ్చు. కాకపోతే వీళ్ళు చేపలు కొనే వాళ్ళకి మంచి రెస్పెక్ట్ ఇస్తుంటారు. కొన్నంతసేపు నానా బాబు అయ్యా అనుకుని అమ్ముతూ ఉంటారు. చూడొచ్చు ఎలా ఉంది లొకేషన్ అనేది. మొత్తం స్లమ్ ఏరియా అలా ఉంటుంది, రద్దీగా ఉంటుంది. మన బైక్ ఇప్పుడు వే ఉంటుందో లేదో చూడాలి. కొంచెం ర్యాష్గా ఉంటారు ఇక్కడ ఉన్న వాళ్ళు. చేపలు వెళ్ళిపోతున్నాయి, రిక్షా పైన చేపలు వెళ్ళిపోతున్నాయి. ఓ ఏం చేపలు కానీ ఎర్రగా ఉన్నాయి అన్నీ. కొర్ర మీన్లు ఏమో మరి. బాగున్నాయి కదా, అందమైన చేపలండి. అట్లా చంపుకుంటూ తినేస్తారు. ఆటో బాబు ఇట్లా ముందుకు పోదాం. యాక్చువల్లీ మనకి వే రావట్లేదు, కనిపిస్తలేదు ఇక్కడ ఏమి. తునా చేప అయితే తెస్తున్నాడు అతను. తునా చేపలో మంచి ప్రోటీన్ అయితే ఉంటుందండి. చాలా ప్రోటీన్స్ తునా చేపలో ఉంటాయి. సో బాడీ బిల్డర్కి అది చాలా ఇంపార్టెంట్ అనమాట. చికెన్ కంటే అన్నిటికంటే ఇంకా ప్రోటీన్ పౌడర్ కంటే బెస్ట్ అని చెప్పవచ్చు. సో అట్లా ముందుకు పోదాం. రద్దీగా ఉంది. సో మసాలా దినుసులు, మనం ఏది చేసినా కానీ మసాలా దినుసులు ముఖ్యం కదా, అవన్నమాట ఇవి. అబ్బా మంచి స్మెల్ అయితే వస్తున్నాయి. ఫిష్ హార్బర్ ఇది మొత్తం చూడండి. రొయ్యలు, చేపలు, పిత్తపరిగలు అన్ని రకాలైతే ఉంటాయి. మనం చూసుకోవచ్చు ఇదంతా. చిన్న చిరు వ్యాపారులు అనమాట. లోపలికి పెద్ద సీట్లు ఉంటారు. అన్నీ చిన్న బుట్టలు లాంటి తెచ్చుకొని అమ్ముకుంటారు అనమాట. పెద్ద సీట్ల దగ్గర ఇవన్నీ కొనుక్కుంటారు. ఇప్పుడు ఏదైతే గోడ చూస్తున్నారో గోడ లోపల ఇంకా పెద్ద చేపలు ఉంటాయి. సో లోపలికి బైక్ పార్క్ చేసి వెళ్ళాలి అంటే కొంచెం కష్టం అనమాట. ఇక్కడ అస్సలు బైకులు తోసేయడము, అట్లా ఏదో ఒకటి లాగేయడము, ఏదో ఒకటి ఇరిసేయడము, ఆ కైండ్ ఆఫ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. సో అందుకనే మనం లోపలికైతే పోవట్లేదు. కావాలంటే నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు కవర్ చేస్తాను లోపల. ఇదంతా చూడండి తునా ఫిష్. ఇదంతా ఎర్ర రొయ్యలు, పొట్టి రొయ్యలు అంటారు చూడండి. రొయ్యలు, పొట్టు, రకరకాల పేర్లు ఉంటాయి. సో అట్లా మనం ముందుకు పోదాం. ఈ ముందుకు బోట్లు ఉంటాయి. ఆ బోట్ల పైన మనం వేటకు వెళ్తారు. ఇవన్నీ ఎండు చేపలు. బాగా ఎండేసి ఉప్పేసి ఎండిన తర్వాత మంచిగా ఇట్లా గొప్ప రేటుకి వెళ్తాయండి ఇవి. నెత్తళ్ళు అనేసి ఉంటాయి. ఇప్పుడు ఎండు చేపలు గొప్ప రేట్ అనమాట. కేజీ 600, 450 ఈ రేంజ్లో అమ్ముతారు. చూడండి ఇవి ఏదైతే మనం ఇవన్నీ పెట్టున్నారో ఇవన్నీ చేపలే. ఇట్లా తర్వాత ఇలా ఎండేస్తారనమాట. ఇవి నెత్తాలంటే ఇప్పుడు ఇవే చిన్నలు ఇప్పుడు చూసారు కదా, ఇవి ఒక చేపలు, ఎండు చేపలు బాగా ఉప్పు ఉర్ర వేసుకొని బాగా ఫ్రై చేయొచ్చు. అట్లా కుకింగ్ చేస్తారనమాట. సో ఇవన్నీ బోట్లు, చిన్న బోట్లు. వీటిపైన వేటకి వెళ్తారనమాట. వేట అంటే ఫిష్ వేట చేయడానికి. ఫిష్ హార్బర్ చూసుకోవచ్చు ఇదంతా లొకేషన్. సో మనం వచ్చేటప్పుడు అయితే ఇదంతా కవర్ చేద్దాం, ఇటు సైడ్ వెళ్దాము.
సో యాక్చువల్గా మీకు సన్ ఉండడం వల్ల వీడియో అంత క్లారిటీ రావట్లేదు. ఇవన్నీ బోట్లే చూడండి. అది బాగా దట్టి స్మెల్ అయితే వస్తుంది బోట్లు. ఇవన్నీ నీచు కొంప అయితే వస్తుంది. ఒకసారి అట్లా ముందుకెళ్ళి వీడియో కవర్ చేద్దాం. ఏముంటుంది, ఎలా ఉంటుంది అనేది చూద్దాం. విశాఖ సాగర్ తీరంలో మన ఫిషర్స్ ఫిష్ బోట్లు ఇండియన్, ఏపీ ఏదో పేర్లు పెట్టున్నారు బోట్లకి. 1 సెకండ్, లోపలికి పోయే ముందు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎవరు ఉన్నారు ఏంటని. ఇక్కడికైతే కొంచెం వాళ్ళు వీళ్ళు ఉంటారంట. ఎవరంటే దాదాగిరి, రౌడీయిజం. సో ఇలాంటి వాళ్ళతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సో దట్ మనం చూసుకుంటూ పోవాలి. ఏం లేదండి, మన దగ్గర ఉండే బిలాంగింగ్స్ తీసుకుంటారు. అది బైక్ అయినా, కార్ అయినా, ఏదైనా. అంటే ఆ కైండ్ ఆఫ్ మనుషులు ఎక్కడ ఉన్నారు చెప్పాను కదా, ఎలాంటి వాళ్ళు ఉంటారు ఈ ఏరియాలో అనేసి. ఇక్కడైతే వీళ్ళు నెట్ అల్లుతున్నారు. బాగా చినిగిపోయిందేమో. పెద్ద పెద్ద తాళ్ళు వేసుకొని నెట్ అల్లుతారనమాట వీళ్ళు. ఇతరులు రోనికి రాకూడదు అని మెన్షన్ చేస్తున్నారు. మనం కూడా వెళ్ళాము. ఇదంతా బోట్లు. సో మీకు ఇక్కడి నుంచి లోపల మొత్తం చూపిస్తాను. అటు సైడ్ ఎలా ఉంటుంది, ఈ బోట్లు ఎలా ఉంటాయి. ఇప్పుడు ఏదైతే బోట్ అయితే తయారు చేస్తున్నారు, ఇది మంచిగా బోటు ఇండియా అని పైన రాసింది. మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట. ఇండియా బోట్లు అనేది తయారు చేస్తున్నారు ఇక్కడ. అంటే వీళ్ళ చేపల వేట కోసం. చూసుకుంటున్నట్లయితే ఇది ఒక జనరేటర్ ఎక్కడ ఉంది. ఇవన్నీ బోట్లు, అంటే బోట్లు పార్కింగ్ ప్లేస్ అనమాట. అవి ఇక్కడ పెట్టేసి దీనికి తాళ్ళు కట్టేస్తారు. తాళ్ళు కడితే అవి ఎక్కడే ఉంటాయి, ఎక్కడికి వెళ్ళాం. చూడవచ్చు ఫిషింగ్ హార్బర్. మన లోకల్ పై నాని అయితే కనబడ్డు, ఎక్కడో ఉంటాడు, వేటకి వెళ్ళి ఉంటాడేమో. సో మీకు ఇందాకలా లొకేషన్ అంత క్లియర్గా కనిపించలేదేమో. ఇప్పుడైతే మనకి సూర్యుడు కొంచెం సపోర్ట్ చేస్తున్నాడు. ఇట్లా ఇటు సైడ్ వెళ్ళొచ్చు మనము. బోట్లు చూడండి ఎంత అందంగా ఉన్నాయి. అందం అంటే కొన్ని ఇరిగిపోయినాయి, అట్లా ఉన్నాయి అన్నమాట ఆ లుక్. సో ఈ లోపలికైతే ఒకసారి వెళ్దాము. పెద్ద పెద్ద చేపలు వస్తుంటాయి కంటైనర్లు అంట. లోపలికి వెళ్దామా వద్దా? అక్కడ మొత్తం రద్దీగా ఉంది. సో ఒకసారి వీలైతే ఒకసారి వెళ్దాం, లోపల చూద్దాం ఎలా ఉంటుంది అనేది. అక్కడైతే పెద్ద పెద్ద బౌన్సర్ లాగే ఉన్నారు ఒక్కొక్కడ. పెద్ద పెద్ద చేపలు అయితే వస్తాయి. ఇక్కడ ఒక పెద్ద చేప అయితే వచ్చింది. ఇది ఎన్ని కేజీలో తెలియదు కానీ కేజీలు వెయిట్ చూస్తున్నారు, వెయిట్ చెక్ చేస్తున్నారు. పెద్ద చేప అయితే వచ్చింది. చూద్దాం చేపలు ఎలా ఉంటాయి ఏంటని చూద్దాం. అట్లా మీకు చూపిస్తాను. ఇవి ఎన్ని రోజుల నుంచి వేట చేశారో తెలియదు కానీ పెద్ద పెద్ద చేపలు అయితే తెస్తున్నారు అక్కడ నుంచి. చూడవచ్చు మీరు.
ఆ బోట్లోంచి, అది వేటకెళ్ళిన బోట్ అనమాట. పెద్ద పెద్ద చేపలు. ఎన్ని రోజుల నుంచి అంటే వీళ్ళు ఒకసారి వేటకెళ్తే 25 రోజులు 30 రోజుల నుంచి అట్లా వేట చేస్తూనే ఉంటారంట. ఆ చేపలన్నీ తెస్తారు. చనిపోయి ఉంటాయి ఆల్మోస్ట్. పెద్దవరా. ఇక్కడైతే బాడీ బిల్డర్ అయితే ఉన్నాడు ఒకడు. ఇంకా చేపలు ఉన్నాయి అందులోపల. వెయిట్ చెక్ చేస్తున్నారు ఒక్కొక్క చేపని. అక్కడ చూడండి ఇంకొక చేప, అలా పెద్ద చేప వస్తుంది. సముద్రంలో అన్ని పెద్ద పెద్ద చేపలే. ఇక్కడికి వచ్చిన తర్వాత మనుషుల చేతుల్లో బలి అవుతున్నాయి. భయ్యా, బ్రదర్, భయ్యా, ఇతనికి వినిపిస్తలేదేమో. అన్నా, బ్రదర్, నా హెల్మెట్ వల్ల వీళ్ళకి ఏం వినిపిస్తలేదు. అన్న, నాని తెలుసా? ఎక్కడ ఉంటాడు? ఎక్కడ ఉంటాడా? లోకల్ బాయ్ నాని ఫేమస్ ఇక్కడ ఈ ఏరియాలో. చేపలన్నీ వెయిట్ చేస్తున్నారు. వెయిట్ చూస్తున్నారు అనమాట. ఒకసారి మనం లోకల్ బాయ్ నానిని వెతికే పనిలో చూద్దాం. ఒకసారి చూద్దాము, లోపలికి వెళ్దాం. కనిపిస్తాడో ఏమో చూద్దాం ఒకసారి. లేదంటే వేటకి వెళ్ళాడేమో తెలియదు. అక్కడైతే కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళని అడుగుదాం మనం. ఎక్కడ ఉంటాడు ఏంటి, కనీసం కనిపిస్తాడా లేదా అనేసి. వాళ్ళ పనిలో వాళ్ళు బిజీగా ఉన్నట్టున్నారు.